ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. ఆమెన్. హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి రాస్తూ క్రీస్తునందు మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందిస్తున్నాను అంటున్నాడు. ఎంత సంతోషకరమైన మాటో కదా. క్రీస్తులో స్థిర విశ్వాసం కలిగి ఉంటే పౌలుకి చాలా సంతోషం. అంతేకాదు, దేవుడు కూడా నిన్ను బట్టి సంతోషిస్తాడు. మరి సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు నీ విశ్వాసం ఎలా ఉంది? క్రీస్తులో నీ విశ్వాసం బలమైనదేనా? స్థిరమైన విశ్వాసాన్ని నీవు కూడా కొలస్సీల వలె కలిగి ఉన్నావా? ఆయన నీతో ఉన్నాడన్న భరోసా నీకు అసలు ఉందా? ఆయన నీ ప్రతి పనిలో నీకు విజయం ఇస్తాడు అన్న విశ్వాసము నీవు కలిగి ఉన్నావా? స్థిరమైన విశ్వాసం నీవు ఆయనలో కలిగి ఉండాలని నీకు అసలు అర్థమవుతుందా? చీటికి మాటికి ప్రభు మీద నీవు గొనుక్కుంటూ సనుక్కుంటూ నీవు గనుక ఉంటే ఇప్పుడే అటువంటి స్వభావాన్ని విడిచిపెట్టు. ప్రభు నీతో ఈ వాక్య భాగం ద్వారా సూటిగా మాట్లాడుతున్నారు. వాక్యం నీ వద్దకు వచ్చినప్పుడు మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది సుమా. తలనొప్పి తగ్గలేదనో, సమయానికి ఆర్థిక సహాయం అందలేదనో, ఇలాంటి చిన్న చిన్న విషయాలకి ప్రభువుకు వ్యతిరేకంగా నువ్వు మారిపోయి గొనుగుతూ సనుగుతూ ఉన్నావేమో. ఇప్పుడే అటువంటి ధోరణి విడిచిపెట్టు. ప్రభు మీద గొణిగిన ఇశ్రాయేలీలంతా అరణ్యంలో నశించారు. జ్ఞాపకం ఉంది కదా నీకు. మరి నీ పరిస్థితి ఏంటి? జాగ్రత్త కలిగి నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ముందుకు కొనసాగాలి. ఆయన నీకోసం ప్రాణమే ఇచ్చాడు గనక నీకోసం ఏమైనా చేయగలడు. ఆ నమ్మిక ఉంచి స్థిరమైన విశ్వాసంతో ప్రభువులో ముందుకు సాగు. ప్రభు నీకు తప్పకుండా సహాయం చేస్తారు. చంచలమైన మనస్సు, చంచలమైన విశ్వాసము ఎన్నటికీ కూడా ప్రభువుకి ఇష్టమైనవి కావు. అటువంటి వాటిని ప్రభు ఇష్టపడడు. మరి చంచలమైన మనసు నీలో ఉందేమో ఒకసారి ఆలోచించు. అటువంటి మనసు ఉంటే ఇప్పుడే విడిచిపెట్టి స్థిరమైన విశ్వాసం కలిగి స్థిరమైన భక్తి చేస్తూ ఆయన వైపే చూస్తూ ఆయన మీదే ఆధారపడుతూ నీ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళు. అప్పుడు ప్రభు నీకు తోడుగా ఉంటాడు, సహాయం చేస్తారు. కొలస్సీల వలె నిన్ను బట్టి కూడా ప్రభువు ఆనందిస్తాడు. ఆమెన్.